నమస్కారం. తాజా వార్తలకు స్వాగతం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు మే 31, 2025 ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలతో కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేశారు. పంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాల వంటి కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.